ఇవాళ రేపు ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండం రేపు దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక అల్పపీడన ప్రభావంతో తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. వచ్చే 2 రోజులు భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ స్తంభింపజేయాలని తెలిపారు. అంతరాయం లేకుండా కరెంటు సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని, వేలాడే విద్యుత్ వైర్లను తొలగించి ప్రాణాపాయం లేకుండా చూడాలని ఆదేశించారు. విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు సీఎం.